ఓం శ్రీ శంభవే నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఈరోజు మనం చేయవలసినటువంటి శివపూజ కైంకర్యాలు ఏ విధంగా నిర్వహించాలి, ఉపవాస జాగరణ దీక్షలు అంటే ఏమిటి, అవి ఎలా నిర్వర్తించాలి అనే విషయాల గురించి ఈ ప్రవచనంలో చెప్పుకుందాం. వేదాలలో ఋగ్వేదం చాలా గొప్పది, ఇందులోనూ రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరిలోని శివ అనే 2 అక్షరాలు ఎంత గొప్పవయ్యా అంటే, శివ అంటే మంగళకరమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమశివుడు అనుగ్రహాన్ని పొందడానికి మనం మనలో జరుపుకునే ముఖ్యమైన పండుగగా మహాశివరాత్రిని చెప్పుకుంటూ ఉంటాం. శివరాత్రి పండుగ అంటే అన్ని పండుగలు మనం మామూలుగా భౌతికంగా జరుపుకుంటే, మహాశివరాత్రి మాత్రమే మనలో మనం జరుపుకుంటాము అంటారు వేదాల్లో. ఈ మానవ జీవితం అనేది ఎంతో ఉత్కృష్టమైన వరంగా మనకి అందినటువంటి గొప్ప ఫలితం. ఇటువంటి జీవితాన్ని సత్ఫలితాలతో అనుభవించాలంటే మనలో మనం శివుణ్ణి స్మరించుకోవాలి, మనలో మనం శివుణ్ణి చూసుకోవాలి అంటారు. ఈ శివరాత్రి అనేది మనలో మనం జరుపుకునే పండగగా చెప్తూ ఉంటాం. అన్ని పండగల్ని మనం భౌతికంగా జరుపుకున్నప్పటికీ ఈ మహాశివరాత్రిని మనలోని భక్తిని, మనలోని తేజస్సుని జాగృతం చేసుకోవడానికి, మనలోని మార్పుని చూడటానికి జరుపుకునేదే ఈ మహాశివరాత్రి పండుగ అంటారు. ఇందులో శివరాత్రికి ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఉపవసించమన్నారు. ఉపవాసం అంటే శివునికి దగ్గరగా వాసం చేయడం అంటే శివుడిలో నివసించటం అంటే శివునికి దగ్గరగా నివసించటం అంటే ఏమిటయ్యా అంటే శివుడిలో మనం ఐక్యం అవ్వటం. అది శివుడిలో ఐక్యం అవ్వటం అంటే అటువంటిది ఏ విధంగా సాధ్యమవుతుంది? మనం అల్పులమైన మానవులం కదా, మనం ఎలా శివుడిలో ఐక్యం అవుతామంటే శివస్వరూపం యొక్క గొప్పతనమే అది. శివం అంటే సర్వం, శివం అంటే శూన్యం, శివం అంటే మనం, శివం అంటే జగత్తు. అటువంటి శివుడు మనలోనే ఉన్నాడు. ఆ జాగృత స్వరూపాన్ని మనం దర్శించాలంటే ఉపవాస దీక్ష ద్వారా, జాగరణ ద్వారా సాధించగలుగుతాం అని చెప్తూ ఉంటారు. అది ఏ విధంగా చేయాలయ్యా అంటే, శివుడికి దగ్గరగా ఉపవసించాలంటే శివనామ స్మరణతో సమస్త లోకము కూడా శివుణ్ణి స్మరిస్తూ ఉంటే అది సాధ్యమవుతుంది అంటారు. అంటే ఎల్లప్పుడూ కూడా శివనామ స్మరణ చేస్తూ మన ధ్యాసంతా కూడా శివుని మీద నిమగ్నం చేసి శివ సంకీర్తన కానీ చేస్తే శివుడి దగ్గరగా ఉపవసించగలుగుతాం. ఉపవసించడం అంటే ఆహారం స్వీకరించకుండా ఉండటం మాత్రమే కాదు, మనలో మనం ఆ శివుణ్ణి తలుచుకుంటూ మన మనస్సు మొత్తం కూడా శివనామం మీద లగ్నం చేసి తదేకంగా మన దృష్టిని ఆ శివునిపై నెలకొల్పితే అది సాధ్యమవుతుంది అంటారు. ఆ విధంగా కానీ ఉపవాస దీక్ష చేయగలిగితే అప్పుడు మనకి ఆ శివం కనిపిస్తుందంట. ఆ శివం అనేది మనలోనే దర్శించుకోవచ్చంట. ఆ విధంగా ఈ యొక్క మహాశివరాత్రి పండుగ అనేది మనలో మనం జరుపుకుంటాం అంటారు. ఇక జాగరణ అంటారు. మనలోని ఆత్మని భక్తితో జాగృతం చేసి శివుని మీద లగ్నం చేసి శివనామ స్మరణ చేస్తూ రోజంతా గడిపితే శివుడు ఆ పుణ్య ఫలితాన్ని మనకిచ్చి మనలోని మార్పును తీసుకొచ్చి ఆ తేజస్సుని మేల్కొలుపుతాడంట. జ్యోతిస్వరూపుడు కదండి శివుడు.
అటువంటి శివుని యొక్క జ్యోతి స్వరూపాన్ని మనలో మనం దర్శించుకోగలగాలంటే ఈ ఉపవాస జాగరణ దీక్ష చెయ్యాలి అంటారు. అంతటి గొప్ప శివుడు ఈ రోజే శివరాత్రి రోజు జ్యోతిస్వరూపుడిగా వెలిచాడు అంటారు. ఆ విధమైన శివ సాక్షాత్కారం లభించింది మహావిష్ణువు బ్రహ్మదేవుడికి. ఏ విధంగా అంటే పూర్వం సృష్టి ఆరంభ కాలంలో బ్రహ్మ విష్ణువులు జనించిన తర్వాత వారికి కొంచెం అహం అనేది ఏర్పడిందంట. ఆ అహంతో నేనే గొప్పవాడిని అంటే నేను గొప్పవాడిని అని ఇద్దరు కూడా వాదులాడుకుంటూ ఉన్నారంట. ఆ సమయంలో వాళ్ళల్లో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేది తెలిసేది ఏ విధంగా అనుకుని ఆలోచిస్తూ ఉండగా శివుడు సాక్షాత్కరించాడంట జ్యోతిస్వరూపుడిగా. ప్రదోషకాల సమయంలో చతుర్దశి తిథి నాడు మాఘమాసంలో శివుడు జ్యోతిస్వరూపుడిగా వెలిచాడంట. ఆ రూపం ఏ విధంగా ఉందయ్యా అంటే శివుడు జ్యోతిస్వరూపుడిగా లింగ రూపంలో ఉద్భవించాడు. ఆ ఉద్భవించడం ఏ విధంగా ఉద్భవించాడంటే ఆయన్ని ఎంత వెతికినా కూడా ఆయన మూలాలనేది ఎవరికీ కనిపించట్లేదంట. ఇటు బ్రహ్మకి కానీ విష్ణువుకి కానీ శివుడు ఎక్కడ ఆరంభమయ్యాడు, ఆయన ఎక్కడ ముగిసి ఉన్నాడు, ఆ మూల రూపం ఎక్కడ ఉన్నది అని ఎంత చూసినా తనివి తీరకుండా వాళ్ళకి అది తెలియకుండా ఉన్నదంట. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా శివుడి మూలం ఎక్కడో కనుక్కొని వద్దాం, అలా కనుక్కున్నవాడే గొప్పవాడు అనుకున్నారంట. విష్ణుమూర్తి వరాహ వాహనం పైన కిందకి వెళ్ళాడంట. ఇక హంసవాహనం పైన బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడంట. వీళ్ళు ఎంత వెతికినా కూడా ఆ జ్యోతిస్వరూపం ఆ శివలింగం అనేది ఆది అంతం అనేది కనిపించకుండా ఉందంట. వెతికి వెతికి అలసిపోయినటువంటి ఆ విష్ణువు బ్రహ్మ ఇద్దరూ కూడా శివుణ్ణి చేరి, స్వామి నీ మహిమ మాకు తెలియకున్నది, నీ సాక్షాత్కారం కల్పించి మా ఈ సంకటాన్ని తొలగించమని ప్రార్థించారంట. అలా ప్రార్థించినప్పుడు ఆ పరమేశ్వరుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి, మనం సృష్టి స్థితి లయకారులం, ఈ విధంగా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి వాదులాడుకోవాల్సిన అవసరం లేదయ్యా, మనమంతా కూడా త్రిమూర్తులుగా ఈ సృష్టి స్థితి లయాల్ని సక్రమంగా నిర్వహిస్తేనే ఈ సృష్టి జాగృతమవుతుంది అని చెప్పారంట. ఆ విధంగా వాళ్ళకి బ్రహ్మ విష్ణువుకి ఇద్దరికి కూడా అజ్ఞాన తొరలను తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించిన రోజు కనుక ఆనాటి నుంచి కూడా ఈ రోజుని మహాశివరాత్రి పర్వదినంగా, ఆ జ్యోతిస్వరూపం వెలిచిన రోజుగా ఈ రోజును పూజిస్తూ, ఈరోజు మహాశివరాత్రి రోజు ప్రదోష సమయంలో ఆ జ్యోతిస్వరూప ఆ లింగోద్భవ సమయంలో శివలింగానికి అభిషేకం జరిపిస్తూ శివుని అనుగ్రహానికి పాత్రులు కాయి అందరూ కూడా ఆ శివుడి యొక్క ఆశిష్యులు పొందాలనే ఉద్దేశంతో ఈ మహాశివరాత్రి క్రతువుని ప్రారంభించారు అని పురాణాల ప్రకారం తెలుస్తూ ఉన్నది. మహాశివుడు అనేవాడు ఆయన జ్యోతిస్వరూపుడండి. అజ్ఞాన తిమిరాల్ని తొలగించి జ్యోతి రూపంలో వెలిగి జ్ఞానాన్ని ప్రజ్వలిల్లిన వాడే మహాశివుడు, శంకరుడు అంటారు. అటువంటి శివుడి యొక్క జ్యోతిస్వరూపం ఆ లింగ రూపం ఉద్భవించిన రోజు కనుక ఈరోజు మహాశివరాత్రి అయినది. జ్ఞానాన్ని ప్రసాదించిన రోజు, యోగ సాధనను అనుగ్రహించిన రోజు కనుక ఈరోజు శివరాత్రి అయినది. దీక్షగా నామస్మరణతో జాగరణతో అభిషేకంతో శివుని అనుగ్రహం పొందొచ్చు అని చెప్పాయి పురాణాలు. ఇక శివరాత్రి ఇంకో ప్రత్యేకత ఏమిటయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిగిన రోజు కూడా శివరాత్రి అంటారు. శివుడు ఉద్భవించిన రోజు ఈరోజే, శివుని కళ్యాణం జరిగినది ఈరోజే. శివుడు ఈ సృష్టినంతా కూడా కాపాడటానికి అమృత భాండాన్ని పొందడానికి దేవతలు దైత్యులు కలిసి మందనం జరిపారంట సముద్రంలో. ఆ సమయంలో అమృతానికంటే ముందు హాలాహలం అనేది ఉద్భవించిందంట. అది ఎంత కాలకూటమైనది అంటే
సమస్త సృష్టి కూడా నాశనం అయిపోతుందంట. దేవతలు కానీ దైత్యులు కానీ ఎవ్వరూ మిగలరంట. అటువంటి హాలాహలాన్ని తాను స్వీకరించి సృష్టి వినాశనాన్ని అరికట్టినవాడు శంకరుడు. ఆ రోజు కూడా మహాశివరాత్రి రోజే అంట. చూసారా అండి ఎంత ప్రత్యేకత గలమైనదో ఈరోజు. అటువంటి రోజులో శివపార్వతుల యొక్క కళ్యాణం గురించి స్మరించుకుంటేనే అంతకన్నా అదృష్టం మనకి ఏముంటుందండి. శివపార్వతులు ఎవరయ్యా అంటే ప్రకృతి పురుషులు. జగత్ పితా శంకర అంటారంటే శివుడే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే సర్వ జగత్తుకి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులే అంట. వాళ్ళే సృష్టిని సృష్టించారు. ఈ సృష్టి మొత్తం కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమే అంట. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం ఏ విధంగా జరిగింది ఆ ఘట్టం గురించి మనం ఇప్పుడు వివరించుకుందాం. పూర్వం దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడంట. పెళ్ళైతే చేశాడండి, కానీ ఈశ్వరుడంటే దక్ష ప్రజాపతికి ఎప్పుడూ కూడా చిన్న చూపు ఉండేదంట. ఏమిటయ్యా అంటే ఆయన ఎప్పుడూ కూడా శ్మశానంలో నివసిస్తూ ఉంటాడు. అతరుని కాల్చిన తర్వాత వచ్చే బూడిదనే పూసుకుంటూ ఉంటాడు. ఎటువంటి ఆడంబరాలు ఉండవు. అటువంటి వ్యక్తి అంటే ఈయనకి ఎప్పుడు కూడా చిరాకు ఉంటూ ఉండేదంట. ఆ విధంగా చూసినవాడు ఈశ్వరుడు నాకంటే ఏ విధంగా గొప్పవాడు, సర్వదేవతలకి ప్రజాపతిని నేనే గొప్పవాడిని, అటువంటి వాడికి నేను నమస్కరించడం ఏమిటి అనే ఒక అహం ఏర్పడి నిరీశ్వర యాగాన్ని సంకల్పించాడంట దక్ష ప్రజాపతి. ఒకసారి ఈశ్వరుని పైన కోపంతో సతీ పరమేశ్వరుల్ని ఆహ్వానించకుండానే ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డాడంట. యజ్ఞం అంటేనే యజ్ఞం మూలం హోత. ఆ హోత ఎప్పుడూ కూడా పరమేశ్వరుడే ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. అటువంటిది దక్ష ప్రజాపతి ఆ పరమేశ్వరుడిపై కోపంతో నిరీశ్వర యాగాన్ని సంకల్పించాడంట. ఈ విషయం తెలిసినటువంటి సతీదేవి తన భర్త అనుమతితో దక్షిణ యజ్ఞశాలకు వెళ్ళిందంట. పరమేశ్వరుడు చెప్పాడంట, ఆయనకి మనం అంటే ఇష్టం లేదమ్మా, మన మీద కోపంతో నిరీశ్వర యాగం సంకల్పిస్తున్నాడు, మనకి ఆహ్వానం కూడా పంపించలేదు, ఆహ్వానం లేని దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పాడంట శివుడు. కానీ సతీదేవి ఆ విషయంలో నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళటానికి ఆహ్వానం ఎందుకు స్వామి, మీరు అనుమతించండి, నేను వెళ్ళి వస్తాను అని చెప్పిందంట. శివుడు ఎంత చెప్పినా కూడా వినకుండా తన భర్తని అవమానిస్తున్న తండ్రితో మాట్లాడాలనే ఉద్దేశంతో సతీదేవి ఆ యజ్ఞశాలకి వెళ్ళిందంట. కానీ పార్వతీదేవి అక్కడికి వెళ్తే దక్షుడు ఎంతగో అవమానించాడంట. ఆవిడ్ని అవమానించడమే కాకుండా శివుణ్ణి దూషించాడంట. శివదూషణ భరించలేని సతీదేవి అక్కడ యజ్ఞంలో పడి దగ్ధమైపోయిందంట. ఆ మహాసతి ఆ దూషణలన్నీ కూడా వినలేకపోయిందంట. తన భర్తను దూషిస్తూ ఉంటే తనకి కోపం రాకుండా ఏ విధంగా ఉంటుందండి. ఆ కోపంతో ఆ యజ్ఞగుండంలో ఆహుతైపోయిందంట సతీదేవి. ఈ విషయం తెలిసినటువంటి పరమేశ్వరుడు ఎంతో కోపంతో రుద్రతాండవం చేశాడంట. ఆ రుద్రతాండవం నుంచి వీరభద్రుడు ఉద్భవించాడంట. శివుడి అనుజ్ఞతో దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడమే కాకుండా దక్షుడు శిరస్సుని ఖండించాడంట. శివుడికి అప్పటికీ కోపం చల్లారలేదంట. ఆయన రుద్రతాండవం చేస్తుంటే ప్రళయకారంగా మారిందంట అది. దానితో సమస్త సృష్టి కూడా వణికిపోతూ ఉందంట. ఆ సమయాన బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా శివుని దగ్గరికి వచ్చి ఆయన కోపం చల్లార్చడానికి ఆ సతీదేవి దగ్ధమైన సతీదేవిని ఖండాలుగా మార్చి ఒక్కొక్క ప్రాంతంలో అష్టాదశి శక్తి పీఠాలుగా ఏర్పరిచారంట. ఆమె యొక్క ఆత్మని దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కుల్ని ఆవరించి ఉన్నాడంట. అతను తన పితృదేవతల మానసపుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ దంపతులకు సుగుణవంతమైన కొడుకు పుట్టాడంట. వానికి మైనాకుడు అని పేరు పెట్టారంట. తర్వాత యోగాగ్నిలో దగ్ధమైన
ఆ సతీదేవుడి పరమేశ్వరుణ్ణే ధ్యానిస్తూ మేనకా గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా పుట్టింది అంటారు. విష్ణువు శివుణ్ణి ఈ విధంగా చూడలేకపోతున్నాం. ఏ విధంగా అయినా ఆ శంకరుణ్ణి మళ్ళీ తన భక్తుల్ని అనుగ్రహించే బోలా శంకరుడిగా మార్చాలనే ఉద్దేశంతో ఆ దగ్ధమైన సతీదేవిని ఈ హిమవంతుని యొక్క భార్య అయిన మేనకాదేవి గర్భంలో ప్రవేశింపజేశాడంట. దానితో ఆ పార్వతీదేవి సతీదేవే పార్వతీదేవిగా ఆ మేనకా హిమవంతులకి కుమార్తెగా పుట్టిందంట. ఆమె పుట్టటమే గౌరవర్ణంలో ఉండటంతో ఆమెకి గౌరీ అని పేరు పెట్టారంట. పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెని పార్వతీ అని పిలిచారంట. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదినం ప్రవర్ధమానం రాలైంది. కాలానుగుణంగా మా యవ్వనవతి అయినదంట. ఎప్పుడూ కూడా పరమశివుణ్ణే ధ్యానిస్తూ ఉండేదంట. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమపర్వత చర్యల్లో తీవ్రమైన తపస్సు ప్రారంభించాడంట. ఆ విషయం తెలుసుకొని హిమవంతుడు వారి పరివారంతో పాటు తన కుమార్తెను వెంటబెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకి పరిచర్యలు చెయ్యమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతీదేవిని నియమించాడంట. పార్వతీదేవి కూడా చిన్నప్పటి నుంచి కూడా శివుడంటే అమితమైన భక్తి. ఆమె ఎప్పుడు కూడా శివధ్యానంలోనే ఉండేదంట. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు సమిధులు దర్భలు ఈశ్వరునికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు భంగం కలగకుండా పరిచర్యలు చేస్తూ ఉండేదంట. ఆ సమయంలో తారకాసుడు పెడుతున్న బాధలు భరించలేక దేవతలందరూ దేవేంద్రునితో కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారంట. బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్ళని చూశాడంట. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడవైన నువ్వు సత్వరజస్తమో గుణాలని మూడింటిని విభజించి భేదస్వరూపుడైన నీకు నమస్కారం. నీవు జలమందును వీర్యము వలన చరాచర మకమైన విశ్వము ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచానికి కారణమోడు అని చెప్తూ ఉంటారు. నీవు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుని సృష్టించి సృష్టి స్థితి సంహారాలకు కారణమయ్యావు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేవభాగాల్లో తల్లిదండ్రులని ఉద్భవింపజేశావు. పరిపరి విధాలుగా బ్రహ్మదేవుణ్ణి కీర్తిస్తూ దేవతలందరూ కూడా ఆయన్ని ప్రార్థించారంట. బ్రహ్మదేవుడు దేవతల యోగక్షేమాలను అడిగాడంట. వాళ్ళ ముఖాలు కాంతి విహీనమై ఉండటానికి కారణం ఏమిటని అడిగాడంట. తారకాసురుని వల్ల తాము పడుతున్న బాధల్ని వివరించి వాణ్ణి సంహరించమని దేవతలందరూ కూడా బ్రహ్మని ప్రార్థించారంట. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడంట. మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేను వృద్ధి పొందించాను. విషవృక్షంనైనా తానే తెంచే తాను నరుకుటకు తగినది కాదు కదా. వాణ్ణి చంపడానికి ఈశ్వర తేజస్సు నుండి పుట్టినవాడే సమర్థవంతుడవుతాడని, వాడికి మాత్రమే అది సాధ్యమవుతుందని, వేరెవ్వరికి సాధ్యం కాదని చెప్పాడంట. ఈశ్వరు రేతస్సుని పార్వతి మాత్రమే భరింపగలదు కనుక ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం జరిపించమని బ్రహ్మదేవుడు వాళ్ళకి ఉపదేశించాడంట. బ్రహ్మదేవుణ్ణి ఉపదేశం అనుసరించి దేవతలంతా కూడా దేవేంద్రుణ్ణి చేరారంట. దేవేంద్రుడు మనస్సులో మన్మధుడిని స్మరించుకున్నాడంట. ఏమిటయ్యా అంటే, ఆ పార్వతీ పరమేశ్వరులు ఏకమవ్వాలంటే అది కేవలం మన్మధుడి వల్లే సాధ్యమవుతుంది అని తలుచుకున్నటువంటి వాడై దేవేంద్రుడు మన్మధుడిని స్మరించాడంట. తక్షణమే మన్మధుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడంట. మన్మధుడిని దేవేంద్రుడు ప్రార్థించాడంట. ఒక దైవ కార్యానికై నిన్ను వినియోగించాలి. తపస్సులో నిమగ్నమై ఉన్నాడు పరమేశ్వరుని. పార్వతిని సేవిస్తూ ఉన్నది. దేవతలు మిక్కులుగా బాధించే తారకాసురుని చంపగలిగే శక్తి ఈశ్వర తేజస్సు నుంచి పుట్టిన వానికే ఉన్నది. అందువల్ల ఈశ్వరుని మనసుని పార్వతిని ఆకర్షించినట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు అని దేవేంద్రుడికి చెప్పాడంట.
ఈ పనిలో నీకు వసంతుడు సహాయపడతాడు. ఈ పని పార్వతీదేవులని కావలసినదే అయినప్పటికీ, బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతున్నది. నీవు పనికి ప్రధానుడు. నీవు బాణప్రయోగం లేకుండా పరమశివునికి పార్వతిని చూడాలనే ఆసక్తి కలగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యోచించే వాళ్ళు దేవతలు. పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది. ఈ విధములైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకమైన మాటలు విన్న మన్మధుడు తన భార్య అయిన రతీదేవి, స్నేహితులైన వసంతులతో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడంట. బాగా ఆయన్ని పొగిడాడంట దేవేంద్రుడు. పొగిడి, నీ వల్ల మాత్రమే ఈ కార్యం సాధ్యం అవుతుందయ్యా. ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా పరమేశ్వరుడు తపశ్శక్తితో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. పార్వతీదేవి ఆయనకి సేవ చేస్తూ ఉన్నది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ అనురాగం చిగురించట్లేదు. కనుక నీ బాణం ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుంది. మన్మథ, నీవు బాణాన్ని ప్రయోగించి ఆ పరమేశ్వరుడికి పార్వతిపై ప్రేమ కలిగేటట్టుగా చెయ్యి. ఈ విషయంలో నీకు వసంతుడు కూడా సహాయపడతాడు అని ప్రార్థించాడంట. దానితో ఆ మన్మధుడు వసంతుడితో తన భార్య అయిన రతీదేవితో కలిసి శివుడు తపస్సు చేసుకుంటున్న ఆ హిమపర్వతం దగ్గరికి వెళ్ళాడంట. వసంతుడు ప్రకృతినంతని ఫలింపజేశాడంట. అయినప్పటికీ నందీశ్వరుడు ఆజ్ఞ వల్ల అడవి నిశ్చలమైపోయిందంట. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చొని ఉన్నాడంట మహేశ్వరుడు. మన్మధుడు చూశాడంట. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తూ ఉన్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలని చేతిలో ధరించి ఉన్నాడు. తీవ్ర తపస్సులో ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకుని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడంట. పార్వతీదేవి పరమశివుని దగ్గరికి వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తేజస్సుతో సాక్షాత్కరింపజేసుకొని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునికి నమస్కరించి సేవాభావంతో పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తమ తెచ్చిన పువ్వుల్ని శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారినట్లుగా వంగి నమస్కరించినది. అప్పుడు శివుడామెని సవతి పోరు లేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడంట. మన్మధుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా చూశాడు. తన పూల బాణాన్ని ప్రయోగించడానికే తగిన సమయాన్ని నిశ్చయించుకొని తన వింటి నారిని సంధించాడు. పార్వతీదేవి తామర పూసల తవాలాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మధుడు బాణం వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపలనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోని ఎర్రని పెదవి గల పార్వతీ ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్ళంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకుందంట. ఇదంతా కూడా మన్మధుడి యొక్క ప్రయోగ ఫలితంగా చెబుతూ ఉంటారు. అంతలో జితేంద్రుడైన శివుడు తన మనస్సు చెలించి దానికి కారణం ఏమిటా అని నలువైపులా చూశాడంట. అప్పుడు ఎడమకాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుడిని చూశాడంట. వెంటనే శివుడు 3వ కంటి నుంచి అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి. ఆ జ్వాలల్లో దేవతలు వారించే లోపులోనే మన్మధుడు దహింపబడ్డాడంట. చూశాడండి, శివుడు త్రికాలజ్ఞానుడు. ఆయనకి తెలియనిదంటూ ఉండదు. తన్ని ఈ విధంగా చెలింపజేస్తుంది ఏమిటా అని ఆలోచించగానే తనకి కనిపించిందంట. మన్మధుడు అక్కడ ఉండి బాణప్రయోగం చేస్తున్నాడు, దానివల్లే తనను చెలించాను అని తెలుసుకున్నాడంట. వెంటనే కోపంతో తన 3వ కన్ను తెరిచాడంట. ఆ కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాల దేవతలందరూ వచ్చి నమస్కరించే లోపలనే మన్మధుడిని దహింపజేసిందంట. తన భర్త కాలిపోవడాన్ని చూసిన రతీదేవి మూర్ఛపోయిందంట. తన తపస్సుకు అట్టిబడిన పార్వతీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమదగణాలతో పాటుగా అంతర్ధానం చెందాడంట శంకరుడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయిందంట.
తన కల ఎదుటనే మన్మధుడు కాలిపోవడం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరకపోవడాన్ని తలుచుకొని తన రూపాన్ని తానే నిందించుకున్నదంట. ప్రియుడు గుర్తించిన అందము వ్యర్థమైనది కదా అని నిరాశపడిందంట. చింతించినదై పార్వతి సగము శరీరాన్నిచ్చే భర్తని పొందడానికి తపస్సు మాత్రమే సాధనం అనుకున్నదంట. తన కూతురు నిశ్చయాన్ని తెలుసుకున్న మీనాదేవి ఉమా అని పలికిందంట. తల్లి వద్ద అందుచేతనే పార్వతిని ఉమాదేవి అని పిలుస్తున్నారు. నిశ్చల చిత్తురాలైన పార్వతి కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతును తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేసుకోవడానికి అనుమతినిచ్చాడంట. అప్పుడు పార్వతీదేవి శివునికై ఘోరమైన తపస్సు చేసిందంట. ఆ ప్రదేశమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందినది అని చెప్తారు. హిమాలయాల్లో గౌరీ శిఖరం అని నేటికే ఉన్నదండి. ఆ ప్రదేశంలోని పార్వతి పరమేశ్వరుడికై ఘోరమైన తపస్సు ఆచరించింది అని చెప్తారు. పార్వతి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలన్నింటినీ విడిచిపెట్టేసిందంట. సూర్యకాంతి గల నారచీరని కట్టుకొని ఆమె ముఖం తల దువ్వి పువ్వులతో అలంకరించినప్పుడు ఎంత అందంగా ఉండేదో తపస్వనిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా శోభించిందంట. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతి పాఠము కలిగిన గౌరీదేవిని చూడటానికి ఒకనాడు మునులు వచ్చారంట. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయసుని ఎంచరు కదా. పార్వతి తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతనే, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతనే, కొత్త పర్ణశాల అగ్నిహోత్రం చేయబడటం చేతనే ఆ ప్రదేశం ఎంతో పవిత్రమైనదంట. తాను చేసిన తపస్సు ఫలితం వల్ల పార్వతి తన కోమలమైన శరీరాన్ని లెక్క చేయక కఠినమైన తపస్సుకు సిద్ధపడిందంట. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కుల్లోనూ ఉన్న అగ్నులతో పాటు 5వ అగ్నిగా సూర్య తేజస్సుతో వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసిందంట. ఆ విధంగా తపంబడిన పార్వతి ఆయుషితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసిందంట. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడటం చేత కొంత ఉపశమనం కలిగిందంట. ఎండిపోయి రాలిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెబుతారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడం వల్ల ఆమె పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారంట. తామర తొడుము వలె మృదువైన ఆమె శరీరము ఈ విధంగా ఎండి వానలో తడిసి చలికి మనికి మహామునులు తపస్సులు అతిక్రమించిందంట. ఒకనాడు నల్లలేడి చర్మము, మోదుగ దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగే బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తిభవించిన బ్రహ్మచారి శ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడంట. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చిందంట. చిత్తస్థైర్యం కలవాళ్ళు సామాన్యులైనప్పటికీ ఇతరులపై అధికమైన గౌరవం చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీ చేసిన పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసము తీర్చుకునే వాళ్ళని నటించి ఉమాదేవిని ఈ విధమైన మనోవికారం లేకుండా చూస్తూ క్రమ పద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నాడంట. నీవు నీళ్లు పోసి పెంచుతున్నాయి, తీగలు చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయి. నీ చంచలమైన చూపులు లేళ్ళు తమ జాతి దానివే అని భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పాపకార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉన్నది. అందుచేతనే మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వల్ల పవిత్రుడు అయినట్టుగా మారి ఇతరులైన వాటి చేత పవిత్రుడు కావటం లేదు. నీవు త్రివర్గాల్లో ధర్మాన్ని మాత్రమే అనుసరించడం వల్ల నేను ధర్మమే త్రివర్గాల్లో గొప్పదని తెలుసుకున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెబుతున్నారు. కావున సుందరి, నన్ను పరాయి వాణ్ణిగా భావించక
బ్రహ్మణకు సహజమైన స్వభావం చేతనో నీతో ఏర్పడిన స్నేహము చేతనో గొప్ప సహగుణం కలి నిన్ను ఒక్కటి అడగగలనుకుంటున్నాను. రహస్యము కానిదైతే సమాధానం చెప్పు అన్నాడంట. మొదటి బ్రహ్మ అయిన హిరణ్య గర్భుని వంశంలో పుట్టిన దానివి. 3 లోకాల సౌందర్య రాశిగా పోసి సృష్టింపబడిన అందగత్తెవు నీవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెతకనక్కర్లేదు. కొత్త యవన వయస్సులో ఉన్నదానవు. ఇంతకంటే తపస్సుకు ఫలితం ఏమిటి చెప్పు? సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడే ఈ విధమైన తపశ్చర్యలకు పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగలేదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికి లభించిన విచారములేవి రూప సౌందర్యం కలదాను నువ్వు. నీ తల్లిదండ్రుల వలన నీకెటువంటి అవమానమో కలగదు. ఇంకా ఇతరుల వలన నీకెటువంటి అవమానమో జరగదు. ఏడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనసులో సందేహం కలుగుతున్నది. నీవు వరించదగిన వాడు ఉండడు. అయినా నీవు వరించినప్పటికీ లభించిన వాడెవడుంటాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యువకుడెవడో తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనసున్న వానికి మనసు మండుతుంది. ఓ గౌరీ, ఇంతకాలం నీవిలా కష్టపడతావు. ఇంకా నీ తపస్సు చాలించు. నేను కూడా తపస్సు చేసేవాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగం నీకు ఇస్తాను. దానివల్ల నీవు కోరిన ప్రియుణ్ణి పొందుతావు అన్నాడంట. అతడెవడో నాకు చెప్పు అని అడిగాడంట. ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక పక్కనున్న తన చెలికెత్త వైపు సైగ చేసిందంట. అప్పుడు పార్వతి చెలికెత్త బ్రహ్మచారితో చెప్పింది, విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉన్నది. చెబుతా విను. ఈమెని దేవేంద్రుడు మొదలైన సంపన్నులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ తిరస్కరించింది. రూపం చేత సఖ్యం కానివాడు, మన్మధుడిని జయించిన వాడు అయిన మహేశ్వరుని భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నది అని చెప్పిందంట. పూర్వం మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు ఓంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఆ పార్వతి గుండెల్లో గాఢంగా నాటుకున్నది. అప్పటి నుంచి తండ్రి ఇంట మదనావస్థ పొందిన పార్వతి నుదుటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒకనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. దానితో ఆ ప్రియుడి కోసం తపస్సు చేస్తుందయ్యా అని చెప్పాడండి. ఇంకా ఈమె తపస్సుని ప్రారంభించిందయ్యా. ఈమె తపస్సు ప్రారంభించడానికి నాటిన విత్తం మొలకెత్తి పెద్ద చెట్టుగా పుష్పించి ఫలించింది. కానీ ఈమె తపస్సుకు సాక్ష్యంగా నిలిచింది. ఈమె కోరిక మాత్రం ఇంకా నెరవేరలేదయ్యా అని చెప్పిందంట. ఈ విధంగా పార్వతి హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికెత్త మాటలను విన్న బ్రహ్మచారి, ఓయి, నీ చెలికెత్త చెప్పిన మాట నిజమేనా అని అడిగాడంట. అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకొని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పిందంట, వేద విధుల్లో శ్రేష్ఠుడు. నీవు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా. కోరికలను పొందరని విషయం లేదు కదా. పార్వతీ మాటలు విన్న బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా అమంగళమైన అలవాట్లు కలవాడని తెలిసి కూడా మళ్ళీ వానినే వరిస్తున్నావా? వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు అన్నాడంట. అమ్మా, ఆ మహేశ్వరుడు గురించి నీకు తెలుసా? ఆయన ఎంతో అమంగళమైన వాడు, అటువంటి అలవాట్లు కలిగిన వాడు. అటువంటి వాడి గురించా నీవు ఇంత కష్టపడి తపస్సు చేస్తున్నది? ఈ ఆలోచనను విరమించుకో అన్నాడంట. చెడు వస్తువుని పొందాలంటే పట్టుదల గల పార్వతి, మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతులు పాములను కడియాలుగా ధరించే శివుడు తన చేతితో మొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు చెప్పు? నూతన వధువుగా కలహంస గుర్తులు కరిగిన నీ పట్ట చిరుకొంగును రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టిన తగినదైనా ఆలోచించమ్మా అన్నాడంట. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన ఆసనం పైన విశ్రమించే నీవు నేలపై పడి నీ కాలపారాని గుర్తులు వెంట్రుకలతో వెదజల్లిబడే శ్మశానంలో ఉండటానికి
శత్రువు కూడా సహించలేడు కదమ్మా, అటువంటి వాడు నీకు అవసరమా అన్నాడంట. ఈ విధంగా శివుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్పిందంట, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసిన వాడివి కావు, అందుచేతనే నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావు. నీవు అమంగళము అని చెప్తున్నవన్నీ కూడా మంగళకరమైనవి అని చెప్పిందంట. పార్వతి ఇవన్నీ వింటూ మహాత్ముల్ని దూషించిన వాళ్లే కాక ఆ దూషణలు విన్నవాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వినిను నివారించండి లేదా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నదంట. స్వామి, మీరు మాట్లాడిన మాటలు మహాత్ముల్ని దూషించటం అవుతుంది. అటువంటి దూషణలు విన్న నేను కూడా పాపాత్మురాలని అవుతాను. కనుక మీరు వీటిని నివారించండి అన్నదంట. లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతీదేవి అక్కడి నుంచి లేచినప్పుడు అప్పుడు ఆ ఈశ్వరుడు నిజరూపంతో ఆమె కొంగును పట్టుకున్నాడంట. ఆమె వెనక్కి తిరిగి చూసి ఒళ్ళంతా చెమటతో తలవగా వణుకుతున్నది. ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలు ఎత్తినట్టుగా ఉండి ప్రవాహానికి కొండ అడ్డుపడినట్టుగా నదిలా పార్వతి పుత్రిక ముందుకు వెళ్ళటానికి ఎత్తిన కాలును ఎత్తినట్లే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పార్వతి అక్కడే నిలవలేక బొమ్మలా ఉండిపోయిందంట. అప్పుడు ఆ ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేతే నిన్ను నీవు కొన్నావు, నేటి నుంచి నేను నీ పాదసేవకుణ్ణి అని చెప్పాడంట. ఆ మాటలు విన్న పార్వతి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మరిచిపోయిందంట. కష్టము ఫలించగానే తిరిగి కొత్త శక్తి పుడుతుంది అని తన తండ్రి కన్యాదానం చేయగా తనను భార్యగా స్వీకరింపమని పార్వతి తన చేతులు పైకెత్తి శివునికి చెప్పిందంట. పార్వతి మాటలకు శివుడు అంగీకరించి సప్తమహర్షుల్ని స్మరించాడంట. తపస్సు చేత తేజవంతులైన సప్తమహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశింపజేస్తున్న శివుని దగ్గరికి వచ్చారంట. ఆ మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నారవస్త్రాలను కట్టుకొని రత్నాలు జపమాలను చేతుల్లో పట్టుకొని విరాజిల్లుతున్నారంట. జన్మాంతర ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నారంట. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఆ ఋషుల తపఫలాన్ని సిద్ధింపజేసే దేవతలా ప్రకాశిస్తూ ఉన్నదంట. శివుడు మహేశ్వరులు సుందరిని సమభావంతో గౌరవించాడంట. పరమేశ్వరుని ఆజ్ఞానుసారం ఆ సప్తమహర్షులు కూడా హిమవంతుడి దగ్గరికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం గురించి చర్చించారంట. ఆ మహర్షులు హిమవంతుడిని అడగగానే వాడి పెళ్లి ముహూర్తము నేటికి 4వ రోజు అని చెప్పారంట. ఆ మహర్షులు వాళ్ళు హిమవంతుని అనుమతితో పొంది తిరిగి పరమశివునికి చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్ళారంట. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టం మీద గడిపాడంట. 3 రోజుల తర్వాత హిమవంతుడు శుక్లపక్షగ్నంలో సప్తమ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షని పొందాడంట. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులు చేస్తున్నారంట. ఆ విధంగా ఆ గౌరీ శంకరుల యొక్క వివాహం అనేది బ్రహ్మచేత జరపబడింది అని చెబుతూ ఉంటారు. తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్సలంచుడైన విష్ణువు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయశబ్దాలు చేస్తూ వచ్చారంట. ఇంద్రాది లోకపాలకులు శుభలక్షణులైన వస్త్ర ఆభరణాలు ధరించి శివునికి నమస్కరించారంట. విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ప్రజావిత్యమైన వివాహ పద్ధతిలో జరిగిందంట. ఆ రోజు మహాశివరాత్రి రోజు అవ్వటం మహా ఫలితాన్ని ఇచ్చిందంట. ఈ విధంగా శివపార్వతుల యొక్క కళ్యాణం గురించి విన్న వాళ్ళకి సమస్త దుఃఖాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెబుతూ ఉంటారు. ఈ పవిత్రమైన శివరాత్రి రోజు ఈ విధంగా పార్వతీ కళ్యాణం వినటం మనకి ఎంతో అదృష్టంగా భావిస్తూ ఉండాలి.
అలాగా శివపార్వతులు కళ్యాణం జరిగిన ఈ పవిత్రమైన రోజున ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ప్రార్థిస్తూ స్తుతిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందేందుకు సిద్ధమవుతూ ఉందాం. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు పరమేశ్వరుడు లింగ రూపంలో ఉద్భవించినట్టుగా పురాణాలు పేర్కొన్నాయి. లింగోద్భవం జరిగిన రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారు పురుషోత్తముడు అవుతాడని పురాణ వచనం. మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసిన వాళ్ళు శివపార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టమని పురాణ వాచ. ఈరోజు శివపార్వతుల యొక్క కళ్యాణం చేసిన, శివపార్వతుల యొక్క కళ్యాణం గురించి విన్నా, శివుడి యొక్క లింగాకారాన్ని ప్రతిష్ఠించినా కూడా ఎంతో పవిత్రమైనదంట. శివుణ్ణి ఈరోజు లింగాత్మక రూపంలో పూజించాలంట. అలా పూజించిన వాళ్ళు పురుషోత్తములు అవుతారు అని చెప్పి వేదవచనంగా చెబుతూ ఉన్నారు. మహాశివరాత్రి రోజు తనని పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పాడంట. అంటే ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలంట. అష్టమి సోమవారంలో కూడా వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది అని పురాణాల్లో చెప్పబడి ఉన్నది. ఎంతో పవిత్రమైన ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించాలి. శివపురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడు ఉపమన్య మహర్షికి ఈ విధంగా వివరించాడంట. ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవే శివపూజ, ఉపవాసం, జాగరణం వంటి. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామస్మరణం చేయటం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు. ఉపవాసం వల్ల శరీరానికి శుద్ధి, జాగరణ చేస్తే ధ్యానం చేయటం వల్ల మనోశుద్ధి కలుగుతాయని శ్రీకృష్ణుడు వివరించాడంట. ఉపవాసం ఉంటే మనస్సుని శివుడికి దగ్గరగా ఉంచటమని వేద పండితులు పేర్కొంటున్నారు. అది దేవుడికి దగ్గరగా మనసు ఉంచాలంటే శివధ్యానం చేయాలి. శివధ్యానం చేస్తే శివానందం కలుగుతుందని, శంకరుని అనుగ్రహం లభిస్తుందని, శివధ్యానం చేయాలంటే రోజంతా మేలుకొని ఉండాలని, అలా ఉండాలంటే మనకి ఐహికమైన వాటి మీద వాంఛ తొలగాలి అని చెబుతూ ఉంటారు పెద్దలు. అలా ఉండాలంటే మన పొట్ట కొంచెం ఖాళీగా ఉండాలంట. ఏమిటండి ఎందుకు అలా అంటున్నారంటే, ఉష్టాన్న భోజనం చేస్తే ఏమవుతుందండి? నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఏమవుతుందండి? అన్నిటినీ మరిచి హాయిగా నిద్రపోతారు. లెగిస్తే వాటి మీద వీటి మీద ధ్యాస మల్లుతుంది. కానీ ఎప్పుడైతే పొట్ట ఖాళీగా ఉంటుందో అప్పుడు వేరే ఇతర వ్యాపకాల మీద ధ్యాస మల్లదంట. ఆ విధంగా ఎప్పుడైతే మనిషి ఆహారాన్ని స్వీకరించకుండా నిద్రని వదిలేసి జాగరణ దీక్షలో ఉంటాడో అప్పుడు మనస్సు ఆ శివుని పైన ఐక్యం కాగలుగుతుందంట. అందుకే శివుణ్ణి ప్రార్థించాలంటే శివనామస్మరణ చేయాలి, ఉపవాస దీక్ష చేయాలి, జాగరణ చేయాలి అని చెప్పాడంట శ్రీకృష్ణుడు. కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానించాలి అని చెబుతారు. మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకి ఆకలి అనేది వెయ్యదంట. మామూలు సమయంలో ఒక గడియ దాటినా కూడా ఆకలిని తట్టుకోలేని భక్తులు శివరాత్రి రోజు మాత్రం శివుణ్ణి ధ్యానిస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఆకలి దప్పికలు అనేవి తెలియదంట. ఈ ఉపవాసం చేయాలంటే అందరి వల్ల సాధ్యం కాదండి. నిరాహారంగా ఉంటే ఈరోజు చాలా రకమైన వ్యాధులతో, బీపీ షుగర్లతో బాధపడుతూ ఉన్నారు కదా జనులు. మరి ఇటువంటి స్థితిలో ఏ విధంగా ఉండాలి అంటే, ఉపవాసం అంటే పూర్తిగా కడుపు ఖాళీగా ఉంచుకోవాలని కాదండి. మీ ఆరోగ్యాన్ని బట్టి అల్పాహారాన్ని అంటే పండ్లను తీసుకోవచ్చు, పళ్ళ రసాలని స్వీకరించవచ్చు, లేదంటే ఖర్జూరం కానీ, ఏవన్నా చిలకడ దుంపలు లాంటివి కానీ, కీరదోసలు లాంటివి కానీ తినచ్చు. సాత్వికమైన ఆహారం కొద్దిగా స్వీకరించాలి. అలా తీసుకోమన్నారు కదా అండి అని చెప్పేసి
మొత్తం మీ కడుపు నిండేటట్టుగా ఈ పళ్ళు తీసుకున్నా కూడా మీకు నిద్ర వచ్చేస్తుంది, జాగరణ చేయలేరు, ఆ ఉపవాస దీక్ష అనేది ఫలించదు. కనుక శివుని నామస్మరణ చేస్తూ కొద్దిగా పాలు కానీ కొన్ని పళ్ళు కానీ కీరా కానీ చిలకడ దుంపలు లాంటివి కానీ తీసుకొని ధ్యానముద్రలో ఆ శివుణ్ణి ధ్యానిస్తూ శివుణ్ణి స్మరిస్తూ శివపార్వతుల కళ్యాణ ఘట్టం గురించి వింటూ శివ కళ్యాణం చూస్తూ ఈ విధంగా పురాణ ప్రవచనం పఠిస్తూ ఉంటే ఆ శివుని యొక్క అనుగ్రహం లభిస్తుందంట. అంతేగాని ఈరోజు జాగరణ చేయమన్నారు కదండి, రాత్రంతా మేలుకు ఉండాలంటే టీవీనో పెట్టుకొని సినిమాలు చూస్తామనో లేక ఇంకేదో చేస్తామనో అంటే అది కుదరదండి. ఈరోజు ఉపవాసం జాగరణ దేనికి చేయమన్నారు? శివునిపై దీక్షతో ధ్యానం చేయాలి, శివుణ్ణి స్మరించాలి అనే ఉద్దేశంతో చెప్పారు. అలా చెయ్యాలంటే మీరు ఇతరములైన కార్యక్రమాలు పెట్టుకుంటే అది సాధ్యం కాదు. కనుక శివాలయానికి వెళ్ళండి, ఆ శివుణ్ణి స్మరించండి. ఎందుకంటే అక్కడంతా కూడా శివోహం అయి ఉంటుంది, సమస్తం శివంగా ఉంటుంది. కనుక మీ ఇంటిలో సాధ్యం కానట్టయితే శివాలయానికి వెళ్ళండి. లేదంటారా, ఆ శివుని నామస్మరణ చేస్తూ ఆ శివునికి అభిషేకం చేస్తూ ఈరోజు 4 పూట్ల రాత్రిపూట 4 సార్లు కూడా అభిషేకం చేసుకోవచ్చంట. 4 భాగాల్లో 4 సార్లు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం జరిపించుకోవచ్చు. మీకు శివనామస్మరణ చెయ్యాలి అంట. జిహ్వ ఎప్పుడూ కూడా చాపల్యానికి దూరంగా ఉండాలంటే ఏమి చేయాలండి అంటే శివనామస్మరణ చేయాలంట. ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఆ శివుడిపై మనస్సుని నిమగ్నం చేసుకొని నమకం, చమకం, రుద్రం లాంటి మంత్రాలు తెలిసిన వాళ్ళు అవి పఠించచ్చంట. నాకు మంత్రాలు అవి ఏమి రావండి, మరి నేనేం చెయ్యాలి అంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రం అన్ని మంత్రాల్లో కన్నా గొప్పది అని చెప్తున్నాడు పరమేశ్వరుడు. కనుక ఆ పంచాక్షరీ మంత్రం పఠిస్తే వీటన్నిటి యొక్క ఫలితం కూడా మీకు లభిస్తుంది అని శివపురాణం చెబుతూ ఉన్నది. కనుక ఏమీ తెలియని వాళ్ళు కూడా ఆ ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తే సరిపోతుంది అంటారు. అలాగే శివునికి అభిషేకం చేయమన్నారు. శివలింగం లేదు కదండి, ఏ విధంగా చేయాలంటే శివలింగం లింగస్వరూపం అంటే సమస్తము శివమే అండి. ప్రతి వస్తువు కూడా లింగస్వరూపం ఉంటుంది. మీరు కానీ గమనిస్తే ప్రతి వస్తువు కూడా చివరలో లింగ రూపంలోనే ఉంటుందండి. అది వంపుగానే ఉన్న ఏ వస్తువు చూసినా కూడా పైన లింగమే కనిపిస్తుంది. అంతెందుకు, కొద్దిగా మట్టి తీసుకొని 3 వేళ్లతోటి దగ్గరగా నొక్కితే శివలింగం తయారవుతుందండి. దాన్నే పార్థివలింగం అంటారు. ఆ పార్థివలింగానికి కూడా అభిషేకం జరిపించుకోవచ్చు. లేదంటే మీ ఇంట ఒక రుద్రాక్ష ఉంటే ఆ రుద్రాక్షకి అభిషేకం చేయండి, అది శివస్వరూపం. ఆ విధంగా రుద్రాభిషేకం ఫలితం లభిస్తుంది. ఇలాగా శివలింగం అంటే లింగ రూపమే ఉండాల్సిన అవసరం లేదు. ఆ లింగ రూపం మీరు కొని తెచ్చుకొని ఉండాల్సిన అవసరమూ లేదు. మీ చేతితో మీరు కొద్దిగా గంధంతో కానీ పసుపుతో కానీ మట్టితో కానీ చేసుకొని కూడా అర్చన చేసుకోవచ్చు. ఈ విధంగా లేదంటే ఒక చిన్న పటం పెట్టుకొని ఆ పటానికి పూజ జరిపించుకోవచ్చు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో, శివుడికి ఎప్పుడు కూడా భక్తి ప్రధానం అండి. మీరు ఏ విధంగా చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఆయన పట్టించుకోడు. చిన్న గడ్డి పరకతో పూజించినా కూడా పరమ సంతోషం పడే అల్ప సంతోషి అంట శివుడు. బోలాశంకరుడు కదండి, ఆయన్ని ప్రార్థిస్తే చాలు భక్తులు పాపం ఆరాడపడుతున్నారు అని అనుగ్రహిస్తాడంట పరమేశ్వరుడు. అందువల్ల ఆయన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసి ఆయన యొక్క అనుగ్రహ ఫలితాలని పొందాలి అని, సమస్తము శివమైనప్పుడు ఎక్కడ ఉంటే మాత్రం ఏమిటండి, ఏ విధంగా ఆయన్ని పూజిస్తే మాత్రం ఏమిటి చెప్పండి. ఆ విధంగా శివుణ్ణి ధ్యానిస్తూ శివానుగ్రహానికి పాత్రులు కావాలి అని ప్రార్థిస్తూ పార్వతీ పరమేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. స్వస్తి. సమస్త సన్మంగళాది భవంతు.